మీరు కూడా అల్లర్లు సృష్టించండి అని వైసీపీ నేతలు ప్రోత్సహించిన తప్పే, దాడి కూడా తప్పే. అసలు అందువల్ల ఇందులో తప్పులు ఎవరు మొదలు పెట్టారు, ఎవరు తర్వాత, ఎవరు రప్పరప్ప ఆడించారు అని లెక్కలేసుకుంటే ఎక్కడికి వెళ్తామో ఎవరికి అర్థం కాదు. కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది మాత్రం ప్రభుత్వం పైన ఉంటుంది. సో ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకపోతే అల్టిమేట్గా ప్రశ్న వచ్చేది, విమర్శ వచ్చేది ప్రభుత్వం పైన. అందువల్ల లా అండ్ ఆర్డర్, లా ఎన్ఫోర్స్మెంట్ అనేది నాన్ పొలిటికల్గా, నాన్ పార్టిజాన్గా జరగాలి. సో ఆంధ్రప్రదేశ్లో సమాజమే రెండుగా చీలిపోయింది. పార్టీ సొసైటీ అంటారు. సో అంటే పార్టీలు, ఇప్పుడు మీకు బెంగాల్లో చూసాం మనం, బెంగాల్లో అసలు పార్టీ సొసైటీగా మారిపోయింది. మొదట్లో మీకు తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ. అసలు గ్రామాలు తగలబడుతుంటాయి, కొట్టుకుంటుంటారు, అల్లర్లు, హత్యలు. ఒక కల్లోలిత రాష్ట్రంగా బెంగాల్ మారిపోయింది. పార్టీ సొసైటీగా మారి సమాజాన్ని చివరి వరకు కూడా నేను పార్టీగానే చీలుస్తాను, పోలరైజ్ చేస్తానంటే ఏ పరిణామాలు వస్తాయో బెంగాల్ చూస్తే అర్థమవుతుంది. సో ఈవెన్ మీకు తమిళనాడులో కూడా పార్టీ సొసైటీగా డివైడ్ అయినా అన్నా డిఎంకే ఈ హింసాయుత వాతావరణం లేదు. మీకు బెంగాల్లోనేమో హింసాయుత వాతావరణం, ఆంధ్రప్రదేశ్ మరో బెంగాల్ అవుతుందా అనే భయం కలుగుతుంది. దీనికి కారణం వైసీపీ అని టీడీపీ అనొచ్చు, టీడీపీ అని వైసీపీ అనొచ్చు. అందులో అది ఎవరు ఏ ఇన్సిడెంట్లో ఎక్కడ, ఎవరు ముందు ఎవరు వెనక, ఈ బ్యాలెన్స్ షీట్లోకి నేను వెళ్ళడం లేదు. అది తరం కూడా కాదు మనది. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే ఎవరు ముందు చేసినా వెనక చేసినా తప్పే కదా. ఎవరు ప్రొవోక్ చేసినా, ఎవరు రియాక్ట్ అయినా తప్పే. సో అల్టిమేట్గా లాలెస్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ పోకూడదు. అందులో చంద్రబాబు నాయుడుకున్న ప్రత్యేకమైన గుర్తింపే గవర్నెన్స్. మీకు సంక్షేమము, చంద్రబాబు నాయుడు సూపర్ 6 అన్న, సంక్షేమం గురించి ఎంత మాట్లాడినా సంక్షేమం గురించి చంద్రబాబు నాయుడుతో ఎవరు ఐడెంటిఫై కారు. చంద్రబాబు నాయుడుతో ఐడెంటిఫై అయ్యేదే డెవలప్మెంట్, గవర్నెన్స్, రూల్ ఆఫ్ లా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాడు, అడ్మినిస్ట్రేషన్ పైన గట్టి పట్టుంటుంది అనేది చంద్రబాబు నాయుడుకున్న యునీక్ సెల్లింగ్ ప్రపోజిషన్, యూఎస్పీ. అందువల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలు ఆశించేది ఏంటంటే 4 సంక్షేమ పథకాలు అమలు కాకపోయినా అది ప్రజలకు తెలుస్తుంది. ఇవి ఆయన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్సే కాదు. రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సవాల్కి ఆయన రెస్పాండ్ అవుతూ ఆయన కూడా వెల్ఫేర్ పాలిటిక్స్ మొదలు పెట్టాల్సి వచ్చింది. మనందరికీ తెలిసిన ఉచిత విద్యుత్తు పైన చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి రాష్ట్రంలో. కానీ గవర్నెన్స్, డెవలప్మెంట్, లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం జగన్తో పోల్చినప్పుడు చంద్రబాబు నాయుడుకే మార్కులు వేస్తారు. ఏమైనా నాన్ పొలిటికల్ న్యూట్రల్ ఓటర్ కూడా, ఒక ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఓటర్ కూడా లా అండ్ ఆర్డర్, అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు విషయంలో చంద్రబాబు నాయుడుకే ఓటేస్తారు. సో అలాంటి ప్రభుత్వం ఉంది కనుక మరింత బాధ్యత ఉంటుంది. ఈ పొలిటికల్ రైవల్రీ ఇలాగే పోతే ఒక దశకతే ఇది అటానమస్ క్యారెక్టర్ అవుతుంది. ఈవెన్ అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై కూడా కంట్రోల్ ఉండదు. మీకు ఇక పార్టీ సొసైటీ అని ఎందుకంటారంటే సమాజంలో ఇది ఒక అటానమస్ క్యారెక్టర్. ఈ వైలెన్స్ కనుక సంతరించుకుంటే నో గవర్నమెంట్ కంట్రోల్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి వర్మ గారు, మనము పోలీసులతోనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తామనుకున్న పొరపాటు. ఎంతమంది ఉంటారు పోలీసులు? మీకు ఎన్ని లక్షల మంది ఉంటారా, కోట్ల మంది ఉంటారా? ఆర్మీతోనే మీకు నార్త్ ఈస్ట్లో కంట్రోల్ అవుతుందా? మీకు కంట్రోల్ కావాలి అంటే పోలీసు, లా ఎన్ఫోర్స్మెంట్ అవసరమే, బట్ నాట్ ది, ఇట్ ఈజ్ ఎసెన్షియల్ బట్ నాట్ ది ఎగ్జాస్టివ్ అంటారు. అంటే కేవలము సమర్థవంతమైన పోలీసు ఉంటేనే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కాదు. ఎందుకు కాదు అంటే ప్రతి మనిషికి ఒక పోలీసుని అయితే పెట్టలేం కదా. పోలీస్ ఫోర్స్ లిమిట్, తర్వాత యూజ్ ఆఫ్ ఫోర్స్ లిమిట్ ఉంటుంది. ఉదాహరణకు 1000 మంది అటు, 1000 మంది ఇటు, కర్రలు గిర్రలు పట్టుకొని, రాడ్లు పట్టుకొని వస్తారు. పోలీసు ఏం చేయాలి? పోలీసు కాల్పులు జరపాలన్నా? జరిపితే 100 మంది చనిపోతారు. వాట్ కెన్ పోలీస్ డూ? ఎందుకంటే ఇది వెరీ క్రిటికల్ సిచ్యువేషన్. నేను సర్దార్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ అధికారులకు దాదాపు 15 ఏళ్ళు క్లాసులు చెప్పాను. సో నా సబ్జెక్ట్ పైన. సో అందువల్ల అనుభవంతో చెప్తున్నా, పోలీసింగ్ ఎలోన్ కెన్ కంట్రోల్ లా అండ్ ఆర్డర్ అనుకుంటే పొరపాటు. పోలీసింగ్ ఒకటే కాదు, పాలిటిక్స్ కంట్రోల్ చేయాలి, లా అండ్ ఆర్డర్ను సొసైటీ కంట్రోల్ చేయాలి, పబ్లిక్ డిస్కోర్స్ కంట్రోల్ చేయాలి,
సివిల్ సొసైటీ కంట్రోల్, అన్ని యాక్టర్స్ అందులో పాత్ర పోషించాలి. మీరు సమాజాన్ని రాజకీయంగా ఒక యుద్ధ శిబిరాలుగా మార్చి, ఎవరు మార్చారని డిబేట్లో కూడా వెళ్ళడం లేదు. ఎందుకంటే ఎవరు మార్చారని ఇంకొకరికి కోపం వస్తుంది. కానీ రాజకీయాల్ని యుద్ధ శిబిరంగా మార్చితే పోలీస్ కంట్రోల్ చేయగలుగుతుందా? ప్రాక్టికల్గా సాధ్యమా? సో అందువల్ల మనకు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది, ఒక తత్వవేత్త అంటాడు, మోహరించిన సైన్యాలనైనా ఎదిరించగలం, కానీ ముహూర్తం ఆసన్నమైన ఆలోచనలను ఎవరు ఆపలేరంటారు. ఆలోచన మాత్రమే ఈ వైలెన్స్ ఆలోచన ఏంటి? ఒక హెల్తీ పాలిటిక్స్, ఒక ఆర్గ్యుమెంటేటివ్ పాలిటిక్స్, ఒక కాంపిటేటివ్ పాలిటిక్స్. కానీ ఈ కాంపిటీషన్ ఎక్కడికి పోతుంది మనం? అంటే ఒక పార్టీ మరో పార్టీని వాళ్ళని చూస్తే తన్నాలి, కొట్టాలి, పొడవాలనేంత కోపంతో రాజకీయ శిబిరాలు ఉంటే, ఒక వార్లైక్ వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తే స్టేట్ విల్ బి లాలెస్. నేను ముందు చెప్తున్నాను, ఒక గొప్ప రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందులో గవర్నెన్స్, రూల్ ఆఫ్ లాకు పేరుగాంచిన ముఖ్యమంత్రి ఇప్పుడు గనక లాలెస్గా మారిపోతే చంద్రబాబు నాయుడు కాదు, అంతకన్నా పవర్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేయలేడు. వెన్ సొసైటీ బికమ్స్ లాలెస్, పోలీస్ కెనాట్ కంట్రోల్ ఇట్. అందువల్ల సోషల్ ట్రెండ్స్, అందుకే మీకు క్రైమ్లో కూడా సోషాలజీ ఆఫ్ క్రైమ్ తెలుసుకోమంటారు. సో మీకు నేరాలకు కారణమైన సామాజిక స్థితిని మార్చకుండా పోలీసులు కూడా నేరాలు కంట్రోల్ చేయలేరు. ఇది గుర్తించాకనే పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్ మొదలైంది. మీరు గమనిస్తే తుపాకులు పట్టుకొని లాఠీలు పట్టుకొని తిరుగుతలేరు పోలీసులు. మీకు పోలీసులు పిల్లలకు క్లాసులు చెప్తున్నారు, 10వ తరగతి చదివే పిల్లలకు శిక్షణ తరగతులు చేస్తున్నారు. ఎందుకు? పోలీసింగ్ కూడా ఒక సోషాలజీ ఉంటుంది. క్రైమ్ సమాజము క్రియేట్ చేస్తుంటే ఏ పోలీస్ ఏం చేస్తారు? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో మనకు ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ కంటిన్యూస్గా చెత్త పోసేవాడు ఉంటాడు. మీరు 10 మంది అర్బన్ కంపెనీలో పట్టుకొచ్చినా క్లీన్ కాదు. ఫస్ట్ ఆ చెత్త పోసడం ఆపాలి. ఆ చెత్త పోసడం ఆపితే పడ్డ చెత్తను క్లీన్ చేయొచ్చు. కానీ ఒక చెత్త పోస్తూనే ఉంటాడు, క్లీన్ చేస్తూ ఉంటాడు. ఆ చెత్త ఎప్పుడైనా క్లీన్ అవుతుందా? ఇక్కడ క్లీన్ కావాల్సడానికి ఒక 10 మంది మనుషులు పెట్టినా క్లీన్ కాదు. అల్టిమేట్గా చెత్త పోసేవని ఆపాలి. అందువల్ల ఎప్పుడు కూడా పొలిటికల్ వయలెన్స్లో పోలీసు స్టేట్ మిషనరీ ఆపలేదు. ఆ పొలిటికల్ వయలెన్స్కు కారణమవుతున్న ఫ్యాక్టర్స్ని ఆపాలి అంటే ఇలా ఇప్పుడు పేరు నాన్ని రెచ్చగొట్టాడు, రేపు అటువైపు ఇంకో రెచ్చగొడతారు, ఒకరు పర్యటన పోతే ఇంకో